ఖమ్మం జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో సిపిఎం నాయకుడిని దారుణంగా హత్య చేశారు. ఉదయం వాకింగ్కి వెళ్ళాడు సామినేని రామారావు. ఈ నేపథ్యంలో అతన్ని ఒక్కసారిగా అటాక్ చేసి అతని గొంతు కోసి నిందితులు పరారైనట్లుగా తెలుస్తుంది. చింతకాని మండలం పాతర్లపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. రామారావు హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిందితుల్ని త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలంటూ భట్టి విక్రమార్క ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఘటన ప్రాంతమంతా సంచలనంగా మారింది. ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద ఇంత దారుణంగా అటాక్ చేసి అతని గొంతు కోసి ప్రాణాలు తీయడం పట్ల ఇప్పుడు ప్రాంతం అంతా కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంత దారుణంగా మనుషుల ప్రాణాలు తీస్తుంటే ఎలా? ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోండి అంటూ ప్రజలు సైతం అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే భట్టి విక్రమార్క దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఉదయ్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్, ఎవరి మీదైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అసలు అక్కడ ఏం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిపిఎం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి క్రియాశీలక నేత సామినేని రామారావు దారుణ హత్య గురయ్యారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్తున్నటువంటి సమయంలో గుర్తు తెలియని దుండగులు సామినేని రామారావు స్వగ్రామం అయినటువంటి చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలోనే అనూహ్యంగా దాడికి తెగబడ్డారు. మారణాయుధాలతో అతని గొంతు కూసి దారుణమైనటువంటి హత్యకు పాల్పడ్డారని చెప్పుకోవాలి. పత్తి కుక్కంలో తీసుకువెళ్లి మృతదేహాన్ని కూడా పడివేశారు. ప్రస్తుతం రక్తపు మడుగులో సామినేని మృతదేహాన్ని గుర్తించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొద్దిసేపు క్రితం డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి కూడా ప్రకటన కూడా విడుదల చేశారు. ఖచ్చితంగా కక్షపూరిత రాజకీయాలు, హింసా రాజకీయాలు మానుకోవాలి, ఇటువంటి ఘటనలకు పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా శాంతి భద్రతల విషయంలో పోలీసుల వైఫల్యాన్ని ఉద్దేశిస్తూ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు అయితే జారీ చేశారు. తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలి, పూర్తి స్థాయిలో ఘటన జరిగినటువంటి కారకులు ఎవరైనా అంశంపై క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టి ఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన అయితే విడుదలైంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగినటువంటి ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున విషయంపై చర్చ కూడా జరుగుతుంది. సిపిఎం నేతలే టార్గెట్ గా మధ్య నియోజకవర్గంలో దారుణమైనటువంటి దాడులకు తెగబడుతున్నారని పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. సరిగ్గా స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకవైపు సిపిఎం పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందన్నటువంటి చర్చ ఒకవైపు బహిరంగంగా జరుగుతుంది. ఇప్పటికే సిపిఎం క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల బీఆర్ఎస్, కొన్ని చోట్ల కాంగ్రెస్ తో పొత్తుకు వెళ్లి స్థానిక సమరంలో పాల్గొవాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున కూడా ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో సామినేని రామారావు హత్య ఉదంతం చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా క్రియాశీలకమైనటువంటి నేత. చింతకాని మండలం పాతర్లపాడులోనే ఆయన గత 10 ఏళ్లుగా కూడా నివాసం ఉంటున్నారు. గతంలో సిపిఎం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో. ఆ తర్వాత అనారోగ్య కారణాల రీత్యా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు స్వగ్రామంలోనే ఉంటున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలోనూ, పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడంలోనూ సామినేని రామారావు కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి. అటువంటి నేత ప్రస్తుతం హత్యకు గురవడం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కావచ్చు, పార్టీ నేతలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. గత కొద్దిసేపు క్రితమే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కూడా ఈ అంశంపై స్పందించారు. ఖచ్చితంగా ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలి, ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించాలి, పోలీసులు కూడా తక్షణమే స్పందించాలంటూ కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కూడా పోలీసులను కోరారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి సిపిఎం నేతలు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే మధుర నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా సిపిఎం సంస్థాగతంగా బలోపేతంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ పార్టీని మరింత క్రియాశీలకంగా ముందుకు తీసుకెళ్లడంలో సామినేని రామారావు చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సమయంలో అతను హత్యకు గురవడం వెనుక ఎవరి హస్తం ఉంది? అసలు ఆ గుర్తు తెలియని దుండగులు ఎవరు? ఇది పక్కా ప్లాన్ ప్రకారమే చేసిందా? ముందుగానే రెక్కిచ్చేశారా? ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున సామినేని రామారావు వాకింగ్ కు వెళ్తారన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆగంతకులు సరిగ్గా ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి రామారావును పక్కా పథకం ప్రకారం రచించి కత్తులతో గొంతు కోసి దారుణమైనటువంటి హత్యకైతే తెగబడ్డారు. ప్రస్తుతం కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున సిపిఎం నేతలు కూడా ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సిపిఎం రాష్ట్ర నేత పోతినేని సుదర్శనరావుతో పాటు ఇతరత్ర నేతలంతా కూడా ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి అయితే చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై సామినేని రామారావు హత్య ఉదంతంపై ఇది వ్యక్తిగత కక్షల నేపథ్యం జరిగిందా లేదంటే రాజకీయ కక్షల నేపథ్యం జరిగిందా మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం పోలీసులను స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా తక్షణమే కారకులు ఎవరనేది పూర్తి స్థాయిలో విచారణ చెప్పి తక్షణమే ఆ నిందితులను, దుండగులను అదుపులోకి తీసుకోవాలని కూడా పోలీసులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రస్తుతం సిపిఎం నేతలంతా కూడా ఈ అంశంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా
ఈ అంశంపై సమగ్ర విచారణ తప్పి తక్షణమే దుండగులను అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. సిపిఎం నేతలే టార్గెట్ గా మధ్య నియోజకవర్గంలో రాజకీయాలు జరుగుతున్నాయంటూ సిపిఎం నేతలైతే అంతర్లీనంగా చర్చించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నందు. రైట్. థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇది రాజకీయ కోణంలో జరిగినటువంటి హత్యనా లేకపోతే ఆయన పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా దీని వెనక అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే పలువురు సిపిఐ నాయకులు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ విషయం పట్ల భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలంటూ కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఈ అంశం పట్ల మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బయి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.